నమస్కారాలు. ముఖ్యంగా బిగ్ టీవీ ప్రేక్షకులకు, కుప్పం నియోజకవర్గ ప్రజలకు, కుప్పం మిత్రులకు అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలతో పాటు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. కుప్పంలో ఈ 4.5 సంవత్సర కాలంలో జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి అధికారానికి రావడంతో కుప్పానికి ఒక పెద్ద కష్టమే ఏర్పడింది. ఎందుకంటే కుప్పంలో ఎటువంటి అభివృద్ధి చేయలేక కుప్పాన్ని అభివృద్ధి పాఠంలో ఉన్న కుప్పాన్ని అట్టడుగు స్థాయికి తీసుకొని పోయిన ఘనత ఎవరికైనా జరుగుతుంది, అది జగన్మోహన్ రెడ్డికి చెందుతుంది. ఈ 3 సంవత్సరాలు వస్తుంది. సర్పంచ్ ఎన్నికలు జరిగి సర్పంచ్గా మేము కూర్చొని ఈ సర్పంచ్ ఎన్నికలు ఒక కీలక బొమ్మగా మాత్రమే పెట్టుకొని మొత్తం వ్యవస్థనంతా నాశనం చేసి మొత్తం నిధులను అభివృద్ధి వైపు తీసుకొని పోవాల్సిన జగన్మోహన్ రెడ్డి ఈ రోజు వచ్చి ప్రజల్ని రోడ్డుపైకి తీసుకొని వచ్చిన ఘనత ఎవరికైనా చెందుతుందంటే అది జగన్మోహన్ రెడ్డికి. ఏ స్థాయిలో ఆశా వర్గాల దగ్గర నుంచి గ్రామ పంచాయతీ వ్యవస్థ దగ్గర నుంచి మున్సిపల్ శాఖ దగ్గర నుంచి ఏ స్థాయిలో డాక్టర్లు ప్రతి ఒక్క దాన్ని రోడ్డుపైకి తీసుకొని వచ్చిన ఘనత ఎవరిదైనా ఉంటే జగన్మోహన్ రెడ్డికే చెందుతుంది. ఈ 4.5 సంవత్సర కాలంలో ఎటువంటి అభివృద్ధి చేయకపోగా ప్రజలను పూర్తిగా ట్యాక్సుల రూపంతో కానీ, బస్ ఛార్జీలతో కానీ, కరెంట్ ఛార్జీలతో కానీ 7 సార్లు కరెంట్ ఛార్జీ పెంచిన ప్రభుత్వం ఏదైనా ఉంటే అది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వమే ఉంటుంది. కుప్పాంకు రావాల్సిన హంద్రీనీవా ఇప్పటివరకు రాలేదు. 91% పూర్తయిన హంద్రీనీవాను 9% పూర్తి చేయలేని జగన్మోహన్ రెడ్డి ఈ 4.5 సంవత్సరంలో ఈ కుప్పానికి ఏం అభివృద్ధి చేస్తాడని చెప్పేసి నేను అడుగుతున్నాను. 66 కోట్లు మున్సిపాలిటీకి అని చెప్పేసి అనౌన్స్ చేసిపోయారు. ఇప్పటికి 1.5 సంవత్సరం అవుతోంది. ఈ రోజుకి 6 పైసలు కూడా కుప్పం మున్సిపాలిటీలో ఖర్చు చేయలేని జగన్మోహన్ రెడ్డి కుప్పానికి ఏం అభివృద్ధి చేస్తానని చెప్పేసి అడుగుతున్నాను. ఈరోజు గ్రామ పంచాయతీలో సర్పంచులకు ఎటువంటి అధికారాలు లేకుండా మొత్తం సచివాలయ వ్యవస్థ అని చెప్పేసి పెట్టి దాన్ని పూర్తిగా దుర్వినియోగం చేసి ఈరోజు సర్పంచ్లను రోడ్డుపైకి తీసుకుని వచ్చిన ఘనత కూడా జగన్మోహన్ రెడ్డికే జరుగుతుంది. జగన్మోహన్ రెడ్డి ఈ 4.5 సంవత్సర కాలంలో ఇంతంటా చేసి నువ్వు ఏమి ఆంధ్రప్రదేశ్ని ఏమి ఎలిబెట్టాలని చెప్పేసి వచ్చావో తెలియదు, కానీ ఆంధ్రప్రదేశ్ని పూర్తిగా 29 రాష్ట్రాలతో కంపేర్ చేసి ఆంధ్రప్రదేశ్ని ఎక్కడా లేని స్థాయికి దిగజార్చి తీసుకుని వచ్చిన జగన్మోహన్ రెడ్డి నీకు ఇంకా 3 నెలల్లో కుప్పం ప్రాంతంలో భారీ ఎత్తున మీకు మెజార్టీ రూపంతో నీకు బుద్ధి చెప్పేకి రెడీగా ఉన్నాము. కుప్పంలో ఇటీవల మేము అనుకున్నాము 1,00,000 ఓట్ల మెజార్టీ అని చెప్పేసి. కుప్పంతో పాటు కాన్స్టిట్యుయెన్సీ రాష్ట్రం వైపు మొత్తం చూసి మా లొకేషన్ ఇప్పుడే చెప్పినాడు 160 పైగా మెజార్టీతో స్థానాలు మేము గెలుస్తున్నామని చెప్పేసి దానికే మేము కట్టుబడి ఉన్నాం. కుప్పంలో కూడా మా గెలుపు ఎప్పుడో గెలిచిపోయాము. ఈరోజు మేము మెజార్టీ కోసమే మేము ఫైట్ చేస్తున్నాము. 100% 1,00,000 ఓట్ల మెజార్టీ మేము సాధిస్తాం.